ఎందుకు రాని వాళ్ళు ఒప్పుకునేది కొట్టుకెళ్ళిపోకుండా ఎందుకు మాకి అనేవాడు. టికెట్ ఇస్తూ ఎక్కేస్తా నాతో అన్నమాట. స్కూల్ కూడా నిలబెడతావా తీసేస్తావా నువ్వు అన్నమాట. అందరితో ఛాలెంజ్ చేశాడు. విశాఖడు సుబ్బారావు అనే అబ్బాయితో నాతో వీరిద్దరు పాస్ అయితే చెరుకు 100 రూపాయలు ఇస్తాను అని ఆయన ప్రామిస్ చేశాడు. ఛాలెంజ్ చేశాడు మా అందరి ముందు. ఎస్ నేను ఓడిపోయినా. ఎస్ మా పరిస్థితులు అలాంటివి కాదు. ఎస్ నా స్థితి దీనస్థితి. ఈరోజు వేసుకుని ఈ బట్టలు ఇవేవి నాకు ఉండాల్సినవి కాదు. అక్కడ భోజనాలు పెడుతున్నారంటే అక్కడ వెళ్ళి తిని ఆ రోజు కడుపు నింపుకునే పరిస్థితి నాది. బలిపేట నుండి చెప్తున్నమాట. మా నాన్నగారు క్రమశిక్షణ పేరుతో ఎక్కువ కొడుతూ ఉండేవాడు. అమ్మ ఎంత మాట ఉంటే అంత మాట పలుకుతూ ఉండేది. నాన్న క్రమశిక్షణ పేరుతో కొడితే చెయ్యన్న విరగాలి, బ్లడ్ అన్న రావాలి, అప్పుడు దాకా కోపం ఆగేది కాదు. ఇంత కోపం ఎక్కువగా వాళ్ళు ప్రతిసారి చావరాని చావుకలేదండి, క్షమించాలి. మా పాస్టర్ గారు మా నాన్నగారు భయంకరమైన బూతులు మాట్లాడితే నాకు చావడం నాకు రాదు. ఎలాగ చావాలో నాకు తెలియదు. ఇప్పుడులాగా చాట్ జీపీటీ ఉంటే హౌ టు కమిట్ సూసైడ్ కొట్టుకునేవాడిని, చనిపోయేవాడిని. ఒకరోజు వేమగిరి దొరబాబు అనే కుర్రాడు చెరువులో పడి చనిపోయాడట. వార్త బయటకు వెళ్ళింది. అప్పట్లో కూడా పేపర్లో పడింది అది. ఓహో, చెరువులో పడితే చనిపోతామా అని అక్కడికి వెళ్ళాను. వీళ్ళన్న మాటలు గల కొడుతున్న దెబ్బలకి ఒకసారి చీర కొట్టేసరి ఇంటికి నువ్వేం చేస్తావని మీరు అడగచ్చు. ఆడుకోవడానికి వెళ్ళేవాడిని అంతే. ఒకవేళ నేను ఏమైనా మిస్టేక్ చేసేసి నాకు తెలియజేశాను. చిన్నపిల్లలు నాకు తెలియదప్పుడు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు నాకు అన్ని గుర్తాయి. ఇక నేనే కరెక్ట్ అని చెప్పట్లే. ఇలాంటి పరిస్థితులు దూకేద్దామని వెళ్ళాను నా జీవితంలో. ఒక ఆవిడ వెనక నుంచి పట్టుకుంది, వెళ్ళిపోయాను. మా అమ్మగారు చూసిందేమో కొట్టుకుంటూ తీసుకెళ్తాడు అనుకున్నాను. మా నాన్నగారిని చూసాడేమో కొట్టుకుంటూ సిగిరి చేస్తాడేమో అనుకున్నాను. ఆవిడ ఎవరో మా నాన్నగారు ఇంటికి తీసుకెళ్ళి నా తెల్లలేమో అప్పుడు నిక్కర షార్ట్ అంటాం కదా, మనం నిక్కర. ఆ నిక్కర ఏమనుకోదు చెల్లెళ్ళు, ఎందుకో మామ ఇలా పైకెత్తి చూస్తే ఈ తొడ ఎర్రగా ఉండి తొడపాసు సొంటి పిక్కలు అంటారు మా ఏరియాలో. తొడపాసు అనేది పెట్టి ఎర్రగా అయినవి, వెనకాల వీటి మీద ఎర్రగా ఉన్న దెబ్బలు చూసి మా నాన్న చాలా ఏడ్చి ఫస్ట్ టైం నా లైఫ్లో రాసి నాకేం చేసిందంటే నెత్తళ్ళ కూర వండి నాకు అన్నం పెట్టి ఒక బైబిల్ ఇచ్చి, రే బాబా నేను ఎప్పుడు మీ అమ్మ కొడతాదమ్మా, మీరు ఎప్పుడు మీ నాన్న కొడతాడమ్మా, ఎప్పుడు మ్యాథ్స్ సి అన్నా, ఎప్పుడు క్లాసులో అందరూ అవమానపరిచిన ఈ బైబిల్ చదవని ఇచ్చిందంటే నాకు ఎప్పుడు భయం వచ్చినా బైబిల్ చదువు మొదలెట్టాను. ప్రతిసారి బైబిల్ చదువు మొదలెట్టాను. ఏడుపు వచ్చినా బైబిలే. ఆటలకి పెద్ద ఆటగాని కాదు నేను. ఎక్కడ ఆడతాం, ఆడుతుంటే ఇంట్లో తిడతారేమన్న భయంతో సరిగా మనసు పెట్టేవాడిని కాదు. ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఇంటర్మీడియట్ వరకు, క్షమించాలి అమ్ముళ్ళు ఏమనుకోవద్దు, లో దుస్తులు అంటే ఏంటో కూడా నాకు తెలియదు. నేను బైబిల్ కాలేజ్కి వెళ్ళేంత వరకు 3 పూటలు అన్నం ఉంటుంది అన్న సంగతి కూడా నాకు తెలియదు. రోజుకు 1 పూట 2 పూటల మధ్య వాళ్ళ స్థితి అలాంటిది. ఉండి పెట్టారో ఉండక పెట్టారో నాకు తెలియదు. దేవుడు చూసుకుండగాక. దాచుకుని తిన్నారో నాకు పెట్టకూడదని తిన్నారో నాకు తెలియదు. మా అమ్మకి నాన్న మీద తప్పు నేను చెప్పడం లేదు. దేవుడు చూసుకుండగాక. ఇలాంటి పరిస్థితుల్లో నాకున్న పరిస్థితికి నేను కనుక ఆవలిస్తే అలా ఉండిపోయేది. నరాల బలహీనత చిన్న వయసులో నరాల బలహీనత వచ్చేసింది నాకు. చిన్న వయసులో అపెండిసైటిస్ బి వచ్చిన ఒక్కమారి కూడా హాస్పిటల్కి తీసుకువెళ్ళలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు బాధ వచ్చినా ఈ బైబిల్ దగ్గరికి వస్తుంటే ఆ బైబిల్ చదవగా నత్తిపోయింది. బైబిల్ చదవగా పాటలు వచ్చాయి. బైబిల్ చదవగా డ్రమ్ము కొడత నేర్చుకున్నాను. బైబిల్ చదవగా కాను కొడత నేర్చుకున్నాను. అప్పట్లో జ్యోతిర్మయుడ నా ప్రాణికుడైన పాట ఫస్ట్ టైం పాట ఏ సమయంలో రిలీజ్ చేశారు. ఆ పాటలను పాడుతూ ఉంటే ఆ పదాలు తిరగ్గా నాలో ఉన్న నత్తిపోయింది. సంఘానికి వెళ్ళి వాక్యం చెప్పడం మొదలెట్టాను. వాళ్ళు వచ్చి మా అమ్మగారికి చెప్తే అప్పుడు దాకున్న ఆ రకమైన కోపం కాస్త ప్రేమగా మార్చబడ్డ మొదలెట్టింది. నేను ఏమైతే కోల్పోయానో సమస్తము ఈ వాక్యం ద్వారా సంపాదించుకున్నాను. ఆ వాక్యమే నన్ను మీ ముందు ఇప్పుడు నిలబెట్టింది. చప్పట్లు కొడుతూ ప్రభు చెల్లి నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, తమ్ముడా నువ్వు ఫెయిల్ అయిపోయి ఉండొచ్చు, బాబాయ్ నువ్వేమైతే అనుకున్న వాళ్ళు ఆశించలేక, బిడ్డలు కలిసి రాక, భ్రష్టురాలు రావడం వల్ల, అక్క
నువ్వేమైతే ఏ లైఫ్ ఊహించావో వాడు రాక తాగుబోతాడు, తిరుగుబోతాడు, అనుమానించాడు, ఒక సాడిస్ నీ లైఫ్ రావడం వల్ల నా జీవితం నాశనం అయిపోయింది అనుకుంటున్నావు కదా. గాడ్ కెన్ గివ్ యూ అ ఫ్రెష్ స్టార్ట్. దేవునికి ఒక నూతనమైన ఆరంభాన్ని ఇవ్వగలడు. పాడైపోయిన కుటుంబాలను మరలా కట్టగలడు. మనం చేయాల్సిందల్లా ఆయన మీద చెప్పాలి, ఆయన మీద ఆనుకోవాలి, ఆయన మీద ఆనుకునే వారముగా మనందరం ఉండాలి. అలా ఆనుకుని వాడుకున్నప్పుడు నీవు మునిగిపోక దాటిపోతావు, మునిగిపోక దాటిపోతావు. బలమున్న వారు మునిగిపోయారు, బలం లేని వారు అద్దరికి దాటారు. నువ్వు ఎవరిలో ఉన్నావు? ఒక్కసారి లేచి నిలబడి నువ్వు ఎవరిలో ఉన్నావు ఒకసారి ఆలోచించేద్దామా?